హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మా అమ్మాయి కోసం తీసుకున్న కొన్ని బాటమ్ వేర్స్ అయితే చూపిస్తున్నానండి. బాటమ్ వేర్స్లో అంటే ఈ స్కర్ట్స్, లాంగ్ స్కర్ట్స్ అండ్ 3/4 కానీ అట్లా జీన్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు కదా. సో ఇవన్నీ కూడా నేను డిఫరెంట్ ప్లేసెస్లో అయితే తీసుకున్నానండి. అండ్ బ్రాండ్స్ కూడా డిఫరెంట్ అనమాట. అంటే చెప్పాలంటే హైఫై బ్రాండ్స్ అయితే కాదండి, అన్నీ కూడా నార్మల్ బ్రాండ్సే తీసుకున్నాను. నెంబర్ ఆఫ్ కొనుక్కోవాలి అన్నప్పుడు అన్నీ హైఫై కొనుక్కోలేం కదా. సో అలా నేనేంటంటే డిఫరెంట్ స్టైల్స్లో మా అమ్మాయి వేసుకోవాలి అన్న ఉద్దేశంతో బడ్జెట్ చూసుకుని ప్రతిదీ కూడా క్వాలిటీ కూడా చెక్ చేసుకుని మరీ తీసుకుంటాను. ఇవన్నీ డిఫరెంట్ ప్లేసెస్లో తీసుకున్నానండి. లైక్ చెప్పాలంటే కొన్ని మాల్స్లో తీసుకున్నాను అండ్ కొన్ని వచ్చేసి మనకి ఇంటి దగ్గర కొంచెం ఎగ్జిబిషన్ టైప్ పెడతారు కదండి. సో అలాంటి చోట కూడా ఇవి కలెక్ట్ చేశాను అనమాట. అవన్నీ కలెక్షన్గా తీసైతే పోస్ట్ చేస్తున్నానండి. సో లేట్ ఎందుకు, ఎలా ఉన్నాయి అని చెప్పి చూసేయండి. సో ఇవన్నీ చూసే ముందు ఒక చిన్న విషయం అండి. చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు ప్రైస్ ఎంతకు తీసుకున్నారు అని. సో నేను చెప్పాలంటే డిఫరెంట్ ప్లేసెస్లో తీసుకోవడమే కాదండి, కొంచెం బార్గెనింగ్ అడిగి కూడా తీసుకుంటాను. మనకి సేల్ కానీ ఎగ్జిబిషన్ కానీ పెట్టిన దగ్గర కొంచెం ఎక్కువే చెప్తారనమాట. సో మనం క్వాలిటీ చెక్ చేసుకుని దానికి తగ్గట్టు ప్రైస్ అడిగి మనకి నచ్చితే మనం తీసుకోవచ్చు. సో నేను అలా బార్గెనింగ్ అడిగైతే తీసుకుంటూ ఉంటానండి. సో ఇది కూడా ఏంటంటే సేల్లోనే తీసుకున్నాను. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అనమాట. క్యాప్రీ స్టైల్ వస్తుంది, 3/4 వస్తుంది, జీన్స్ ఫ్యాబ్రిక్ అండ్ కలర్ కూడా నాకు డిఫరెంట్గా అనిపించింది, యూనిక్గా అనిపించి కలర్ కూడా అందుకనే చూస్ చేసుకున్నాను. చెప్పాలంటే ఇది కొంచెం బిగ్ సైజ్ అండి. ఇప్పుడు మా అమ్మాయికి ప్రజెంట్ కాదు, కొంచెం ఫ్యూచర్లో వేసుకున్నా బాగుంటుంది అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. కొంచెం బిగ్ సైజ్ అయినప్పటికీ నాకు బడ్జెట్లో వచ్చిందని చెప్పి తీసుకున్నానండి. సో ఇలా వస్తుందన్నమాట. ఇది వచ్చేసి నాకు 800 పడిందండి. నాకు వర్త్ఫుల్ అనిపించి నేను తీసుకున్నాను. సో ఫ్రంట్ ఇలా 2 పాకెట్స్ వస్తాయి, బ్యాక్ సైడ్ కూడా పాకెట్స్ వస్తాయి. అంటే కొంచెం వెస్ట్రన్ లుక్ ఉందండి. ఎక్కువగా మా అమ్మాయి అంటే జర్నీస్కి కానీ బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కంఫర్టబుల్గా ఎక్కువగా వేసుకోవడానికి జీన్స్ని ప్రిఫర్ చేస్తుంది అనమాట. సో దాంట్లో ఇదొక స్టైల్ ఉందని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి స్కర్ట్ వస్తుందండి. ఇది కూడా చూడండి చక్కగా, అంటే మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, డిఫరెంట్ స్టైల్లో ఉంది. చెప్పాలంటే ఇలా వస్తుంది చూడండి, క్రాస్గా వస్తుంది డిజైన్ కూడా. మీకు ఇక్కడ చూపిస్తాను. ఇలా క్రాస్గా వస్తుంది, ఒక సైడ్ వస్తుంది అనమాట. ఫ్రిల్స్ అన్నీ కూడా పైన వచ్చేసి ఇలా టైట్గా ఉంటుంది. మనకి క్రాస్గా కుచ్చుళ్ళు అంటే ఫ్రిల్ టైప్ ఇచ్చారు, క్రాస్గా కింద వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా క్రింద అయితే ఫ్రిల్ ఉంటుందండి. అంటే మనకి ఫ్రంట్ లుక్ ఎలా వస్తుందంటే వీ షేప్లో వస్తుంది. ఇక్కడ చూడండి ఇలా వీ షేప్లో వస్తుంది అనమాట. మీకు అర్థమైంది కదా. ఇలా డిఫరెంట్ స్టైల్లో కొంచెం వెస్ట్రన్ లుక్ ఉంటుంది అండ్ మనకి డిఫరెంట్గా వేసుకోవాలన్నప్పుడు బ్యాక్ వచ్చేసి కింద వరకు వస్తుంది, మనకి ఫ్రంట్ వచ్చేసి మిడ్ లెంత్ వరకు మాత్రమే వస్తుందండి ఇది. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. ఇది నేవీ బ్లూ అండి. ఇది ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి మనకి బనీన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. ఇది కంఫర్టబుల్గా ఎక్కువసేపు వేసుకోవడానికి చాలా బాగుంది అండ్ వెస్ట్రన్ లుక్ కూడా ఉందన్నమాట. ఇట్లా వచ్చేసి బెల్ట్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి. జస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే సైడ్ అనేది స్లిట్ వస్తుంది అనమాట. బోత్ సైడ్ కూడా స్లిట్ వస్తుంది. పైనంతా కూడా మనకి టైట్ ఫిట్ లాగా ఉండి కిందకి వచ్చేసరికి ఇలా కంఫర్టబుల్గా మనం వాక్ చేయడానికైతే ఇలా బోత్ సైడ్ కూడా స్లిట్ ఇచ్చారండి. ఇది కూడా వెస్ట్రన్ లుక్లా ఉండి చాలా బాగుంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువసేపు కంఫర్టబుల్గా వేసుకోవడానికి చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే కొంచెం అంటే క్రష్ టైప్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఇది వచ్చేసి లావెండర్ కలర్ వచ్చింది. దీనిపైన డిజైన్ చూడండి, నెమలి పింఛం డిజైన్ ఇచ్చారు అండ్ దానికి చక్కగా ఇట్లా వర్క్ చేశారనమాట. సో ఇది వచ్చేసి నార్మల్ స్కర్ట్ వస్తుందండి. అంటే మరీ ఫుల్ లెంత్ రాదు అండ్ షార్ట్ లెంత్ కూడా కాదు, మిడ్ లెంత్ వస్తుంది. సో పైన వచ్చేసి ఇలా ఎలాస్టిక్ వస్తుంది, బోత్ సైడ్ కూడా ఇలా ఎలాస్టిక్ వస్తుంది. మనం సైజ్ టై చేసుకోవడానికి ఇలా వస్తుంది అనమాట, ఇలా ఇచ్చారు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ వస్తుంది డిజైన్, ఇలా వస్తుంది. మనకి లోపల లైనింగ్ పార్ట్ అనేది ఏమీ లేదండి, జస్ట్ సింపుల్గా ఇలా వేసుకోవాలి అన్నప్పుడు బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ స్కర్ట్ కూడా చాలా బాగుంటుందండి మా అమ్మాయికి. ఇది నేవీ బ్లూ వచ్చింది. ఇక్కడ చూడండి ఇట్లా థ్రెడ్, అంటే మనకి థ్రెడ్ వివింగ్ లాగా వస్తుంది అనమాట హాఫ్ వైట్తో. సో బోత్ సైడ్ వస్తుంది. ఇలా పాకెట్స్ దగ్గర కూడా థ్రెడ్ వివింగ్ లాగా ఇచ్చారు. వెస్ట్రన్ లుక్ ఉంటుందండి కంప్లీట్గా. క్రింద వరకు కూడా మనకి అంటే స్లిట్ ఏమీ లేదు, సైడ్ కూడా మొత్తం కూడా క్లోజ్డ్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా స్లిట్ ఏమి ఉండదండి, అంటే టైట్ ఫిట్ లాగా ఉంటుంది. కంప్లీట్ వెస్ట్రన్ లుక్ కావాలి అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు అనమాట.
సో వీటిలన్నిటికీ కూడా నేను ఆల్రెడీ టాప్స్ వీడియోనైతే ఒకటి పోస్ట్ చేశానండి, ఎందుకంటే టాప్స్ విడిగా చూపిస్తున్నాను అండ్ కింద స్కర్ట్స్ పార్ట్ అవన్నీ కూడా బాటమ్స్ విడిగా చూపిస్తున్నాను. దేనికి ఏదైనా సరే మనం పేరప్ చేసి వేసుకోవచ్చు అండి. వెస్ట్రన్ లుక్ కావాలి అన్నప్పుడు దేనికి ఎలా సెట్ అవుతుందని చూసుకుని మనం వేసుకోవడమే. సో ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉందండి, స్పన్ ఫ్యాబ్రిక్ లాగా, అంటే డిఫరెంట్గా ఉంది, సాఫ్ట్గా ఉంది అండ్ లావెండర్ అండ్ బిస్కెట్ కలర్తో డిజైన్ వస్తుంది. ఇదంతా కూడా మనకి ఫుల్ లెంత్ స్కర్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ అంటే మనకి ఇక్కడ బెల్ట్ పార్ట్ దగ్గర మాత్రం ఇలా వీ షేప్లో ఇచ్చారనమాట, మీకు కనిపిస్తుంది కదా వీ షేప్. అంటే ఈ డిజైన్లో క్లారిటీగా తెలియకపోవచ్చు, బట్ ఇక్కడ వీ షేప్ స్టిచ్ ఉందనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి అలానే వస్తుంది, వీ షేప్ లాగా వస్తుంది. అక్కడ ఫ్రిల్స్ పెట్టారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తెలుస్తుంది, ఫ్రిల్స్ అనేవి ఇక్కడ పెట్టారు. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అంతే. మనకి ఇది ఫుల్ లెంత్ వస్తుందండి, గేరా కూడా ఎక్కువగానే వస్తుంది. చక్కగా ఫుల్ స్కర్ట్గా వేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి స్కర్ట్ షార్ట్దండి, షార్ట్ స్కర్ట్ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి నెట్ మీద వర్క్ లాగా అలా వస్తుంది అనమాట, అంటే నెట్ ఫ్యాబ్రిక్ టైప్లో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి టై చేసుకోవడానికి ఇలా ఇచ్చారు అండ్ బ్యాక్ వచ్చేసి ఎలాస్టిక్ వస్తుంది. ఫ్రంట్ కూడా చూడండి ఇలా బెల్ట్ స్టైల్లో కట్టుకోవడానికి చిన్న షార్ట్ లెంతే వస్తుందండి. ఇది కంప్లీట్ వెస్ట్రన్ లుక్లో ఉంటుందన్నమాట. ఇది కంఫర్టబుల్గా మనం టై చేసుకోవడానికి ఇలా ఇచ్చారు. బెల్ట్ పార్ట్లో అయితే సేమ్ అంతే. కింద అయితే మనకి గేరా ఎక్కువగానే వస్తుంది. లోపలంతా కూడా కంప్లీట్ లైనింగ్ అయితే ఇచ్చారండి దీనికి. సో చూసారు కదండి, ఇవన్నీ కూడా నేను మా అమ్మాయి సైజుకి తగ్గట్టు తీసుకున్నాను. కొన్ని ఇప్పుడు ప్రజెంట్ వేసుకునేలాగా తీసుకున్నాను, కొన్ని వచ్చేసి ఫ్యూచర్లో తను యూస్ చేసుకునేలాగా అయితే తీసుకున్నాను. ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి యూనిఫామ్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా వేసుకోరు, వీకెండ్స్ వేసుకుంటారు. అండ్ సో మనకి ఇలా ఎప్పుడైనా బెస్ట్ ప్రైస్లో దొరికిన ఈ సేల్లో పెట్టారు, లేకపోతే ఈ మోడల్ చాలా బాగుంది అన్నప్పుడు కలెక్షన్గా తీసుకుంటూ ఉంటాం కదా. సో అలా తీసుకున్నానండి. నేను చెప్పాలంటే నాకు షాపింగ్ అంటే పర్సనల్గా ఇంట్రెస్ట్ కాబట్టి బయట ఎక్కడైనా సేల్ పెట్టినప్పుడు కానీ లేదా ఇలా ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు కానీ వెళ్ళి ఒకసారి విజిట్ చేసి అక్కడ బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి అన్నప్పుడు నేను పిక్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో అవన్నీ తీసైతే మీకు పోస్ట్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నేను చూపించిన ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చింది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.